మనం మన వీలు రుచిని బట్టి అనేక రకాల వంట నూనెను వాడుతూ ఉంటాం. అయితే భారతీయ అధ్యయనాలు ఆవాల నూనె గుండెకు మంచిదని సిఫార్సు చేస్తూ ఉంటాయి. అసలు ఆవల నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా దీనిని ఆహారంగా తీసుకోవచ్చా? అధ్యయనాలు దీని గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవల నూనెలో అధిక స్థాయిలో యూరేసిక్ ఆమ్లం ఉంటుంది. యూరేసిక్ ఆమ్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మయోకార్డియల్ లిపిడోసిస్ కు దారితీస్తుంది. ఇది గుండె కండరాల్లో కొవ్వు పేరుకుపోయే ఒక పరిస్థితి. ఇటువంటి వివాదం ఉన్నప్పటికీ భారతదేశంలోని కార్డియాలజికల్ కమ్యూనిటీ వారు చాలా కాలంగా ఆవ నూనెను సమర్థిస్తున్నారు. ఆవ నూనెను వంటలలో వాడడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం 70% వరకు తగ్గుతుందని తేలింది. ఆవల నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాల స్థితిస్థాపక మెరుగుపడుతుంది. దీంతో రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇలా ఆవాల నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఆవల నూనె ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ దీనిని వాడడం వల్ల దుష్ప్రభావాలు లేకపోలేదు. దీనిని అధిక వినియోగం హానిని కలిగిస్తుంది. ఆవల నూనె వినియోగం మయోకార్డియల్ లిపిడోసిస్ మానవుల్లో రావడానికి ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు దీనిని తీసుకోకపోవడమే మంచిది. ఆవల నూనెలో అధికంగా ఉండే యూరిసిక్ ఆమ్లం గుండెకు హానిని కలిగిస్తుంది. గుండె అనారోగ్యంతో బాధపడేవారు యూరిసిక్ ఆమ్లం రకాల ఆవాల నూనెను ఉపయోగించడం మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు శిశువులకు ఆవల నూనెను చర్మంపై రాయడం వల్ల ఎరితేమా లేదా బొబ్బలు రావడం జరుగుతుంది. ఇక ఆర్జిమోన్ నూనెతో కల్తీ చేయబడిన ఆవాల నూనె అంటువ్యాధి డ్రాపిక్స్ కారణమవుతుంది. ఇది తీవ్రమైన గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఆవల నూనె మన గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా అవసరం. ఒక వ్యక్తి రోజుకు 15 నుండి 20 మిల్లీలీటర్ల ఆవ నూనెను మాత్రమే తీసుకోవాలి. ఆవ నూనె ఆరోగ్యకరమైన వంట నూనె అయినప్పటికీ దానిని తీసుకునే విధానం, నియంత్రణ, నూనె నాణ్యతను దృష్టిలో ఉంచుకోవడం కూడా అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.